హలో! వెల్కమ్ టు రైట్ ఔట్ వీకెండ్స్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం ఎంజీ విన్సర్ సర్వీస్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో, మనమైతే ఎంజీ విన్సర్‌కి 30,000 కిలోమీటర్ సర్వీస్ అయితే చేపించాం. బట్ మనమైతే ఆల్రెడీ 35,000 కిలోమీటర్స్ దాటేసామనమాట. సో, 30,000 సర్వీస్‌కి ఏమేమి చేస్తారు? ఏమేమి చార్జ్ చేస్తారు అనేది చూసుకుందాం. సో, ఫస్ట్‌లీ ఆహ్, ఇది బిల్ అనమాట. సో, నేనైతే ఇక్కడ వేస్తాను. సో, బిల్లొచ్చేసి మనకి ఫస్ట్ థింగ్ లేబర్ చార్జెస్ ఏశారు. లేబర్ చార్జెస్ ఫ ఎవ్రీ 30,000 కిలోమీటర్స్‌కి వాళ్ళు మెన్షన్ చేసిందైతే రూ. 2,301 రూ. 2,301 ఏశారు. సో, నెక్స్ట్ హైడ్రాలిక్ బ్రేక్ ఫ్లూయిడ్. సో, మనకి ఆహ్, కైండ్ ఆఫ్ బ్రేక్ ఆయిల్ ఏశారు. 250 ఎంఎల్. సో, దానికి వాళ్ళు రూ. 515 రూ. 515 చార్జ్ చేశారు. సో, నెక్స్ట్ థింగ్ ట్రాక్స్ గేర్ 8 75W80 ఆహ్, ఇదొచ్చేసి రూ. 1,556 ఏశారు. సో, ఈ ట్రాక్స్ గేర్ 8 75W80 ఏంటి అంటే, సో, ఇదొచ్చేసి గేర్ ఆయిల్ లాంటిది. మనకి ఆహ్, గేర్ షిఫ్టింగ్‌కి దాంట్లకి యూజ్ చేస్తారు. సో, ఈవీ గదా! గేర్ అంటే ఇది వచ్చేసి వీళ్ళు మెన్షన్ చేయడం మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే ఇది కొన్ని ఈవీ వెహికల్స్‌కి గూడా ఆహ్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కార్ అయినా గూడా కొన్ని వేరియంట్స్‌లలో ఈ గేర్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఆహ్, మెయిన్‌గా వచ్చేసి ఆహ్, ఈ మనము స్లోప్ ఇట్లా ఎళ్ళేటప్పుడు ఆహ్, అలాంటి టైంలో టార్క్ ఎక్కువ కావాలి గదా! అది మేనేజ్ జేయడానికి ఈ గేర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారంట ఈవీ వెహికల్‌లో. చాట్‌జీపీటీ చెప్పింది. సో, నెక్స్ట్ థింగ్ సాల్వెంట్ విండ్ క్లీనర్ మేబీ విండ్సర్‌కి రూఫ్ ఆల్‌మోస్ట్ మొత్తం గ్లాస్ కాబట్టి మేబీ ఆహ్, ఈవెన్ సరౌండింగ్స్ గ్లాస్ క్లీనింగ్‌కి ఇది యూజ్ చేస్తారనమాట. సో, ఇదొచ్చేసి రూ. 80 చార్జ్ చేశారు. సో, నెక్స్ట్ థింగ్ వీల్ అలైన్‌మెంట్ మెజర్‌మెంట్ అండ్ అడ్జస్టబుల్. సో, వీల్ అలైన్‌మెంట్ చేశారు. సో, దీనికైతే రూ. 1,153 చార్జ్ చేశారు. సో, నెక్స్ట్ థింగ్ బ్రేక్ క్లీనింగ్. సో, బ్రేక్ క్లీనింగు మనకిక్కడ హైడ్రాలిక్ బ్రేక్ ఫ్లూయిడ్, బ్రేక్ ఆయిల్ ఇది ఏశారు గదా! సో, జనరల్‌గా ఎంజీ విన్సర్ అన్ని వేరియంట్స్ లో ఎండ్ గాని, టాప్ ఎండ్ గాని అన్నీ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్‌తో వస్తుందనమాట. సో, దానికి క్లీనింగ్ చేశారు. సో, దానికి వీళ్ళు రూ. 1,153 చార్జ్ చేశారు. నెక్స్ట్ థింగ్ రీసైక్లబుల్ ఇంటీరియర్ కార్ కేర్ కిట్ అంట. సో, మేబీ వాళ్ళు క్లీనింగ్ చేసేప్పుడు యూజ్ చేసిన క్లీనింగ్ కిట్ రూ. 45 చార్జ్ చేశారు. నెక్స్ట్ కూలెంట్ ఆయిల్ 1 లీటర్. దీనికి రూ. 796 చార్జ్ చేశారు. సో, టోటల్‌గా మనకి ఇంక్లూడింగ్ ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్టీ అన్నీ కలిపి రూ. 7,600 చార్జ్ చేశారు. ఒక నార్మల్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఇంజిన్ కంపేర్ చేద్దాం. సో, మన దగ్గరైతే టైగూన్ ఉంది కాబట్టి, సో, టైగూన్ మనము జనరల్ సర్వీసింగ్‌కి ఎప్పుడు వెళ్తామంటే ఎవ్రీ 15,000 కిలోమీటర్స్ ఆర్ 1 ఇయర్. సో, మనకి 15,000 కిలోమీటర్స్‌కి అరౌండ్ 13,000 వస్తుందన్నమాట. వితౌట్ ఎనీ ఎక్స్‌ట్రా లైక్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయకుండా జస్ట్ నార్మలే 13,000 వస్తుందన్నమాట. సో, ఇక్కడ కంపేర్ చేస్తే ఎవ్రీ 30,000కి మనకి 7,600 వస్తుంది. విచ్ ఈస్ లైక్ ఎ హాఫ్ అమౌంట్ ఆఫ్ ద నార్మల్ వెహికల్స్ అన్నమాట. ఇంకోటేంటంటే మనం మెయిన్‌గా ఈవీ వెహికల్స్‌కి మూవ్ అవ్వడం రీజన్ మనకు మంత్లీ ఎక్స్‌పెన్సెస్ గానీ లైక్ కార్ ఎక్స్‌పెన్సెస్ తగ్గించడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి సర్వీస్ బిల్ అవి ఉండొచ్చు. లేదంటే ఫ్యూయల్ కాస్ట్ తగ్గియడానికి మనము మెయిన్‌గా ఈవీకెళ్తాము. సో, ఇప్పుడు నార్మల్ కార్స్‌తో కంపేర్ చేస్తే లెస్సరే అనమాట. అంటే నేనెందుకు టైగూన్‌తో కంపేర్ చేస్తున్నానంటే మనకి టైగూను మన దగ్గరున్న విన్సర్ 2 సేమ్ ప్రైస్ పాయింట్ అనమాట. సమ్ అరౌండ్ 18-19 లాక్స్ ఇన్ బిట్వీన్ వస్తుంది. సో, అందుకు ఈ 2 కంపేర్ చేశాను. సో, కంపేర్ టు నార్మల్ ఆ ప్రైస్ పాయింట్‌కి ఎవ్రీ 13,000 కిలోమీటర్స్‌కి 7,600 అంటే బెస్టే. అది కూడా మెయిన్‌గా వీల్ రిలేటెడ్ అండ్ దెన్ ఆహ్, గేర్ ఆయిల్ దానికి రిలేటెడ్. సో, ఓన్లీ మనకైతే అదే మనం నార్మల్ పెట్రోల్ కార్స్‌కి కంపేర్ చేస్తే బ్రేక్ ఆయిల్, ఆహ్, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఇవన్నీ ఎక్స్‌ట్రాగా ఇంజిన్ ఆయిల్ ఒకటొస్తుంది. లైక్ అక్కడ ఏదైనా పార్ట్స్ లైక్ స్టార్టర్ గానీ, ఆహ్, ఇంజిన్ ఇంజిన్ స్టార్టర్ అట్లా కొన్ని ఎక్స్‌ట్రాగా వస్తాయన్నమాట. అవి మనకి ఎక్స్‌ట్రా చార్జెస్ వస్తాయన్నమాట. సో, మెయిన్‌లీ మనకి
ఎలక్ట్రిక్ రిలేటెడ్ మెయింటెనెన్స్, ఎనీ వైర్ మెయింటెనెన్స్ ఇవి మాత్రమే ఎలక్ట్రిక్ కార్స్ మనం చూస్తాం అనమాట. సో ఇది ఎంజీ విన్సర్ సర్వీస్ రివ్యూ. ఓకే, బాయ్, సీ ఇన్ అనదర్ వీడియో.